వెస్టీజ్ బిజినెస్, ఇక్కడ వచ్చేసి కిరాణా షాప్. మీరు అంటే ఏంటి డిఫరెన్స్, ఎట్లా డబ్బులు వస్తాయి? ఇప్పుడు నేను మీకు తెలిసిన వ్యక్తిని, మీరు 3 ఏళ్ళు అయితే షాప్ పెట్టి 3 ఏళ్ళ నుంచి మీ షాప్నే కొంటున్నా, డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా? నో సార్, డిస్కౌంట్ ఏం రాదు, ఉల్టా రాసి ఉంటుంది కిరాణా షాప్. ఎందుకంటే మనకు వచ్చేది ఓన్లీ 2% మాత్రం 5%. 10 రూపాయలు సొప్పు కొంటే మనకు 10 రూపీస్ మాత్రం లాభం వస్తుంది ఇక్కడ కిరాణా షాప్. సో నేను ఈ రీసెంట్గా డిస్కౌంట్ ఏమి ఇయ్యరు సార్. నేనేమంటున్నా అంటే ఈయన 3 ఏళ్ళ నుంచి ఈయన దగ్గర నుంచి కొంటున్నాను, నాకు డిస్కౌంట్ ఏమంటుంది. మీరు ఇక్కడ నుంచి బంద్ చేసి ఇక్కడ తీసుకుంటాం, మీ దగ్గర ఏమైనా డిస్కౌంట్ దొరుకుతుందా? ఖచ్చితంగా డిస్కౌంట్ ఉంది, 10 to 20% డిస్కౌంట్ ఉంది, క్యాష్ బ్యాక్ ఉంది, ఆఫర్స్ 10 నుంచి 20% డిస్కౌంట్. అంటే మీరు ఈ వెస్టీజ్ ప్రోడక్ట్ పైన 100 రూపీస్ ఎంఆర్పి ఉంటే మన చేతికి వచ్చేసరికి 90 నుంచి 80 రూపాయల మధ్యన వస్తుంది. అంటే డిస్కౌంట్ చేసి ఇస్తాం అన్నట్టు. అంటే క్యాష్ బ్యాక్ అంటే మీ దగ్గర కొన్నదానికి రిటర్న్ ప్రోడక్ట్ అంటే రిటర్న్ డబ్బులు ఏమని ఇస్తారా? ఇప్పుడు మీ దగ్గర 10,000 సామాను కొంటున్నాం సార్, ఇంత వద్దు డబ్బులు, మీకు క్యాష్ బ్యాక్ లాస్ట్ మంత్ కొన్నారు కానీ ఈ మంత్ ఏమని ఇస్తారు? అట్లా క్యాష్ బ్యాక్ ఏం రాదు సార్. మీ దగ్గర ఏమన్నా 5 to 16% క్యాష్ బ్యాక్. 5 to 16% క్యాష్ బ్యాక్ అంటే 100కు 5 నుంచి 16 రూపాయలు నీకు రిటర్న్ ఇస్తున్నారు. నువ్వు కొన్నదానికి ఎవ్రీ మంత్ 10వ తారీఖు నీ అకౌంట్లో పడుతుంది, నువ్వు ఎంత కొంటావు అంత. తర్వాత ఇది 3వ క్వశ్చన్ చూసి, ఎక్స్ట్రా ప్రోడక్ట్ మీ దగ్గర ఒక 10,000 సామాన్ కొంటున్న ప్రతి నెల ఎక్స్ట్రా ప్రోడక్ట్ ఏమని ఇస్తారా? నో సార్. నా మొబైల్ చూసాను చూడు సార్, 3 ఏళ్ళ నుంచి ఇంకా 30 ఏళ్ళైనా మీ దగ్గర. కానీ మాకే ఉంటా లాస్ ఉంటుంది సార్, అందులో విభ్రాంశ. అరే మా నెక్స్ట్ జనరేషన్ కూడా పంపిస్తాం ముందే మీ షాప్. ఏం చేసినా ఇవ్వాలి ఎక్స్ట్రా ప్రోడక్ట్. సార్ మీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా ప్రోడక్ట్ దొరుకుతుందా? సిఎన్సి ఆఫర్ ఉంది కదా, 2,500 ప్రొడక్ట్స్ ఫ్రీ. 4 నెలలు కొనుక్కుంటే 100 టీవీ అంటే 3,500 బిల్లు చేస్తే 2,500 ప్రొడక్ట్స్ ఫ్రీ 5 నెలలు. సో సార్ ఏమంటుందంటే మీరు కొనుక్కునే వస్తువు పైన, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిరాణా షాప్లో కాకుండా వెస్టీలో 1000 రూపాయలు పెట్టి సామాన్ తీసుకురనుకో, దానిపైన ఎక్స్ట్రా ప్రోడక్ట్ 10% ప్రోడక్ట్ ఫ్రీ. అంటే దీని అర్థమైందంటే 1000 రూపాయల పైన 100 రూపాయలు, 2,000 పైన 200, 3,000 పైన 300, 10,000 తీసుకుంటే 1000 రూపాయలు. ఇది ఎప్పటి నుంచి ఉంటుందంటే 2 నుంచి 18వ తారీఖు వరకు. పాత వాళ్ళకి, కొత్త వాళ్ళు ఎప్పుడైనా కూడా తీసుకోవచ్చు ఈ ఆఫర్. ఇది లాస్ట్ క్వశ్చన్, ఇది మాత్రం ఒకటి ఆలోచించి చెప్పండి. 3 ఏళ్ళ నుంచి మీ షాపులే కొంటున్నాం, ఒక్క నెల ఏమైనా ఫ్రీ ఇస్తారా? ఇవ్వలేదు సార్, ఎందుకంటే కంట్రోల్ నాకేం జర 2 కళ్ళకి ఇంకో 2 కూడా అర్థం వచ్చింది. నో సార్, ఇవ్వలేదు సార్, ఎందుకంటే నాకే ఉంటా లాస్ ఉంటాయి. ఇందులో మాకు వచ్చేది ఓన్లీ 2% ఉంటుంది, ఓన్లీ 2 రూపీస్ 1 రూపీస్ మాత్రమే మిగులుతుంది. ఇంకో 10 ఏళ్ళు ఉంటా సార్, మీ దండం పెడతాను. లేదు సార్, ఇవ్వలేదు సార్, ఏం ఉంటుంది సార్. నేను కొన్నా ఇయ్యనంటున్నాను పక్కా. సార్ మీ దగ్గర ఏమైనా ఉందా ఆఫర్? 10% ప్రొడక్ట్స్ ఫ్రీ ఉంది, కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంది కదా. సో ఇందాక సార్ చెప్పినారు 3,500 సామాను ఇక్కడ తీసుకునే వాళ్ళు ఇక్కడ 4 నెలలు నువ్వు మెయింటైన్ చేస్తే 5వ నెల 2,500 సామాను ఫ్రీ ఇస్తా అంటున్నాను అన్నమాట. ఇప్పుడు మీరు చూడండి, చాలా మంది షాప్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అయితే ఇందాక నుంచి చెప్తా ఉన్నారు. ఎస్ సార్, నేను ఒక మీటింగ్ చేసిన 4 నెలల ముందు ఒక దగ్గర ఒక వ్యక్తిని కలిసిన, కిరాణా షాప్ అయినది కూడా ఇట్లాంటి మీటింగ్కి వచ్చినాడు. మీటింగ్కి వచ్చిన తర్వాత ఒక 2-3 మీటింగ్లకు వచ్చినాడు. ఇందాక లక్షలు ఇవన్నీ చెప్తా ఉన్నారు కదా, నిజమైన భయ్యా లక్షలు వస్తాడు. అరే నిజం భయ్యా, షాప్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతుంది అని చెప్పి. ఒక 2 నెలల ముందు వరకు ఆయన ఏమంటారు, ఆయన షాప్ దగ్గర పోయి ఎక్కడ ప్రాణం ఉంటే అక్కడ ప్రాణం చెప్పినా, ఇంకా నీకెందుకు రేపటి నుంచి మీటింగ్ విన్నాడు, ఫుల్ ఎక్సైటెడ్ అయిపోయాడు. రేపటి నుంచి దుమ్ము లేపడం, జనాలను పిచ్చగా కలుద్దామని చెప్పాడు. రేపటి నుంచి ఫోన్ చేసి ఎత్తట్లేదు. ఇక 2 నెలలు అయిపోయింది. అరే ఏమైంది ఫోన్ ఎత్తట్లేదని చెప్పి చూస్తే 2 నెలల తర్వాత ఆయననే ఫోన్ చేసిన, చలో భయ్యా ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, నేను పలానా దగ్గర ఉన్నా రండి అన్నాడు. లొకేషన్ పెట్టుకుని పోయినా, వాస్తవానికి అంతకుముందు ఉన్న లొకేషన్కి ఆయన పెట్టిన లొకేషన్ డిఫరెన్స్ ఉంది. అక్కడ పోయి చూసిన, పోయినా ప్లాన్ చెప్పిన అంతా అయిపోయిన తర్వాత, భయ్యా ఇంతకుముందు అక్కడ ఉండే కదా షాప్, ఇప్పుడు ఇక్కడ చేంజ్ చేసిన అంటే, మీరే కదా భయ్యా షాప్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతుంది. అట్లా షాప్ అంటే షాప్ ఒక దగ్గర తీసి ఇంకో దగ్గర పెట్టమని కాదు. బయట కిరాణా షాప్ దొరికే వస్తువులు ఏవైతున్నాయో జస్ట్ బ్రాండ్ చేంజ్ చేయండి. సార్ ఎంతమంది బ్రాండ్ చేంజ్ చేయడానికి రెడీ ఉన్నారు? ఇంత చెప్పిన తర్వాత కూడా ఆడి గోపురం అంటే నేను అల్లాచుకొని తింటే నేను ఏం చేయలేదు. ఇన్నేళ్ళ నుంచి జీవితం అయితే మారలే కదా. ఎస్ సార్, నిజమా కదా? బట్ ఈ బిజినెస్ లో ఇక్కడ జస్ట్ బ్రాండ్ చేంజ్ చేయండి. ఇక్కడ ఒకవేళ బ్రాండ్ చేంజ్ చేయకపోతే ఇట్లానే మిగిలిపోతాం, బ్రాండ్ చేంజ్ చేస్తే ఇట్లా స్టేజ్ పైన ఉంటాం. బాగుందా? బాగా లక్షలు ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎస్ సార్, ఇదే కదా బిజినెస్ అయితే. ఈ బిజినెస్ దీనికోసం చాలా మంది వెనకాల గాసిప్స్ వస్తా ఉన్నాయి. అరే ఏం చేయాలి, ఏం చేయొద్దు, ఒక ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ
డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, రేషన్ కార్డు కానీ, ఈ 5 ఏదైనా ఒకటి ఇచ్చి లాగిన్ కానీ నువ్వు ఒవ్వంతో డబ్బులు కట్టేయకు, నువ్వు కట్టకు, నువ్వు పెట్టకు, ఇంకొని పెట్టేయకు. ఈ లాస్ మోసం చేసేది ఏది ఉండదు. జస్ట్ బ్రాండ్ మార్చి ఇక్కడ తీసుకోవడం ద్వారా లైఫ్ చేంజ్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సిస్టమ్ ఉంటుంది. ఇందాక చారీసారి చెప్పినట్టు ఇంకోటి ఏంటంటే మీకు నచ్చినట్టు పని చేస్తే వర్కౌట్ కాదు. ఇప్పుడు గుడ్డోడి తోడేననుకో పోయి ఇద్దరు కలిసి గుంతలు పడతారు. ఎస్ సార్, నిజమా కదా? ఈ బిజినెస్ లో సక్సెస్ ఇంకంటే ఏముందంటే సిస్టమ్. ఇప్పుడు ఇక్కడ స్విచ్ చేస్తే ఆడ లైట్ వెళ్తుంది, ఎట్లా వస్తుంది ఏం పెట్టి చూడదు. ఇది సిస్టమ్ అంతే. ఈ సిస్టమ్ పని చేసుకుంటూ వెళ్ళిపోతుండాలి. మనం ఏం చేసుకుంటాం అక్క నిజం చెప్తున్నా, నాకు అదే 2 విషయాల్లో సైంటిస్టులు అవుతారు. ఒకటి వచ్చేసి ఎవరన్నా తప్పుగా అనుకోవద్దు, మందు పోసేటప్పుడు పెగ్గు ఉంటుంది కదా, కరెక్ట్ ఉందా, ఇది కరెక్ట్ ఉందా అని చూస్తుంటాం, సోడా కరెక్ట్ ఉందా, ఆడ సైంటిస్ట్ అవుతాం. బెస్టీస్కి వచ్చిన తర్వాత కూడా సైంటిస్ట్ అవుతాం. ఇది నిజంగా వర్కౌట్ అవుతుంది అంటవా, ప్రోడక్ట్ బాగుంటుంది అంటావు. నువ్వు వాడే సంతూర్ సాబు నువ్వు రీసెర్చ్ చేసి వాడుతున్నావా చెప్పండి. మీ ఇంటి పక్కన పానీపూరి రోడ్డు పక్కన ఏడ ఉంటుంది, మురికి కాలువ దగ్గర ఉంటుంది, ఆడ లొట్ల తీసుకొని మరీ తింటున్నాం. బాగుంటుందా? అడుగుతున్నారా బాగుంటుందా? భయ్యా 10 రూపాయలు పానీపూరి దేవని ఇంకా చెప్తాను. ఎస్ఆర్ నిజమా కదా? ఇక్కడ ఏంటంటే ఇక్కడ నడిపించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎంతమంది ట్రైన్ జర్నీ చేసినారు? ట్రైన్ జర్నీ, రైలు ప్రయాణం ఎంతమంది చేసినారు? మీరు అందరు చేసినారు కదా సార్. మీరైతే పోలీసు పొద్దున్న లేచినట్టు అలానే ఉంటారు సార్. ఇప్పుడు పవర్ అనేది ఇంజన్లో ఉంటుందా, భోగిలో ఉంటుందా? ఇంజన్లో ఉంటుంది కదా. మరి ఇంజన్లో కూర్చోవాలన్నా, భోగిలో కూర్చోవాలన్నా? ఏడ కూర్చోవాలి? పవర్ ఉంది కదా, ఇంజన్లో కూర్చోలేం కదండి. ఎసారు ఇవి నిలబడ్డ లైన్లో ఉన్న వాళ్ళందరూ ఇంజన్లు. మీరు భోగిలో కూర్చోండి, మీకు కావాల్సిన గమ్యస్థానం మీరు చేర్చడానికి రెడీ ఉంటుంది. దీనికి ఒక 2 సంవత్సరాల టైం పడుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఓవర్ నైట్ లో సక్సెస్ అయ్యే ప్రాసెస్ కాదు. మాక్సిమం ఇక్కడ కూర్చున్న కూడా చాలా మంది జాబ్ చేస్తున్నారు కదా. ఇక్కడ కూర్చున్నది ఎవరైనా 20,000 30,000 సంపాదించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 20,000 30,000 మీ సాలరీ. సార్ మీ ఏజ్ ఎంత తెలుసుకోవచ్చా? మీ ఏజ్ 45, మీ శాలరీ ఎంత ఉండొచ్చు? 25,000. ఎస్ సార్, ఎన్నేళ్ళ నుంచి జాబ్ చేస్తా ఉన్నారు? 15 years నుంచి జాబ్ చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఒక మనిషి జీవితకాలం 60 ఏళ్ళు మనం అనుకున్నాడు. ఎస్ సార్ నిజమా కదండి? 45 ఏళ్ళ టైం అయిపోయింది, 15 సంవత్సరాలు మిగిలింది. మీరు ఒకవేళ నా ఏజ్ తీసుకోండి, నా ఏజ్ 31, ఇంకో 30 ఏళ్ళు బతుకున్నా కూడా నెలకు 30,000 సంపాదించినా ₹1,00,00,000 నుంచి సంపాదించలేము. ఎస్ సార్ మీ జీవితం మొత్తంలో. మరి ఎంత సేవ్ చేస్తారు మీ 30 ఏళ్ళ తర్వాత, 60 ఏళ్ళ తర్వాత? మీ పిల్లల పెళ్లిళ్ళ టైం అయ్యేసరికి మీరు అప్పు చేయకుండా బతికేసారు. ఎస్ సార్ నిజమా కదండి? కానీ ఈ బిజినెస్ లో మంచి అవకాశం ఉంది. ఏదో సింహరాశి కామెడీ చూసినాను అనమాట. అరే రాజు గారు వచ్చినారు, రాజు అన్నయ్య వచ్చిండు, వాళ్ళ బంధువులు అందరూ వచ్చారు, ఒకసారి వచ్చిపోమ్మ మెరుపుటిగా అంటే ఆమె ఇట్లా వస్తుంది, ఇట్లా వెళ్ళిపోతుంది. ఇక్కడ 30,000 ఎవరైతే 20,000 30,000 50,000 సంపాదించారు. నిజంగా మీ శాలరీ మీకు సరిపోతుందా సార్? నాకు తెలిసిన సరిపోదు. ఎస్ సార్ నెల ముందు అయిపోతా, జీతం ఉందా? జీతమే ముందు 30 రోజులు 30,000 సంపాదించి 30 రోజుల టైం పడుతుంది. కానీ ఖర్చు పెట్టాలంటే ఒక రోజు చాలు. మనం కూడా ఏం చేస్తాం అంటే ఇంటి ఈఎంఐలు వస్తున్నాయి, కారు ఈఎంఐ వస్తుంది, ఒక్కసారి వచ్చిపోమా మెరుపుతిగా అంటే అది వస్తుంది పోతుంది. ఎస్ సార్ నిజమే కదా? బట్ ఈ బిజినెస్ లో ఈరోజు చూడండి, వడ్డేమల్ శ్రీనివాస్ సార్ చూడండి, పురుషోత్తమ దాస్ సార్ చూడండి, ఎస్పీ బాలే సార్ చూడండి, సలీం సార్ ఎవరైనా చూడండి, 10వ తారీఖు జీతం వచ్చినంటే మళ్ళీ 10వ తారీఖు ఎప్పుడు వస్తుంది దేవుడు, ఆ జీతం ఎప్పుడు వస్తుందని ఆలోచించాను. వాళ్ళ జీవితంలో నేనైతే చూడలేదు. ఎస్ సార్ 10 లక్షలు వచ్చిన తర్వాత దేవుడా దీన్ని ఎట్లా ఖర్చు చేయాలని ఆలోచించిన క్రమంలో మళ్ళీ 10వ తారీఖు వస్తే 10 లక్షలు వెస్ట్ వీళ్ళ అకౌంట్లో వేస్తారు. ఎట్లుంటది? సూపర్ ఉంటుంది కదా. ఎస్ సార్ ఇది బిజినెస్, ఇది వ్యాపారం. 2 సంవత్సరాలు నిలబడండి. మిమ్మల్ని ఎవరైతే తీసుకొని వచ్చారో ఆయన చెయ్యి గట్టిగా పట్టుకోండి. ఇది రైటా రాంగా తెలుసుకోండి ఫస్ట్. ఆనించి కూర్చొని కామెంట్ చేయడం చాలా ఈజీ, బట్ ఇక్కడికి వచ్చి చూడు నీకు తెలుస్తుంది. అందరిని పాటు పుల్ల అనుకుని చూడు, తీయకుండా పుల్లకుండా తెలుస్తుంది కదా, ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది. సో మీ ముందు హెల్ప్ చేయడానికి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ. Yes. Next level leadership చూద్దామా? నెక్స్ట్ లీడర్ ని రికగ్నైజ్ చేద్దామా? ఆర్ యు రెడీ? మామూలు వ్యక్తి కాదు. ఒక సాధారణమైన ఒక కానిస్టేబుల్ నుంచి, ఒక హోమ్ మేకర్ నుంచి మన జీవితం స్టార్ట్ అయింది. సో ఈ ఆపర్చునిటీ తీసుకొని ఎక్కడ ఉండాలి మీరు ఎక్కడ వస్తారని మొదటిగా వచ్చిన
ఒక సాధారణమైన కానిస్టేబుల్ హోమ్ మేకర్ జీవితం నుంచి ఈరోజు వెస్టీజ్ కౌన్సిలర్ మెంబర్ గా మిలియనరీ కౌన్సిలర్ మెంబర్ గా ఎదిగిన వ్యక్తి. సో ఒక నాకు తెలిసినంత వరకు చిన్న 2 రూమ్లలో రెంట్కున్న వ్యక్తి ఈరోజు అక్కడ నుంచి లైఫ్ స్టార్ట్ చేసి ఈరోజు ఒక 2 కోట్ల ఇల్లుతో, ఒక బెంజ్ కార్ తో, నెలకు 16.5 లక్షల రూపాయల ఇన్కమ్ తో కనబడిన వ్యక్తిని చూడాలనుకుంటున్నారా? ఆర్ యు రెడీ? నిజంగా రెడీ ఉన్నారా? ఒకసారి కేకలేస్తే కానీ పిలిచబుద్ధి అయితే కానీ. Yes, please come on to the stage. The thundering round of applause. Mrs. and Mr. Purnima Purushottam Das garu onto the stage with great round of applause.